అమ్మా వసుంధర, ఈయనేదో అన్నారని కాదు గాని నిజంగానే మా అత్తగారిని గుర్తుకు తెచ్చావు. ఆవిడిలాగే రసం పెట్టేది. నా కడుపుతో పాటు మనసు కూడా నిండింది. అందుకే నీకో చిన్న బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను. ఒకసారి లేచి ధ్రువ పక్కన నిలబడమ్మా. ధ్రువ, ఈ గాజులు అమ్మాయి చేతికి తొడుగు. అయ్యో వద్దండి. వద్దనద్దమ్మా, ఈ గాజులు మా అమ్మవి. ఇదెప్పుడు ఈ గాజుల్ని తన చేతి నుంచి తీయలేదు. ఆవిడ ఇప్పుడు ఈ గాజులు తీసి నీకు ఇచ్చిందంటే నిన్ను మా అమ్మాయి అనుకుంటుంది కాబట్టి తీసుకోమ్మా. మా అత్తగారి గాజులు తన గుర్తుగా ఉంచుకున్నాను. నా తర్వాత ఇవి ఎవరికైనా ఇస్తే వాటిని కరిగించి ఎవరికిష్టమైన వాళ్ళు చేయించుకుంటారని ఎవరికీ ఇవ్వలేదు. నీకిస్తే నువ్వు వీటిని పదిలంగా ఉంచుకుంటావని అనిపిస్తోంది. అంత ప్రేమగా ఇచ్చే కానుక నీ కాదనకూడదు. తీసుకో. ధ్రువ, ఆ గాజుల అమ్మాయి చేతికి తొడుగు. తీసుకోరా, వెయ్యి. వసుంధరా, నీకోసమే గాజులు బహుమతిచ్చారు, తీసుకో. నీ చేతులివు. సరేనమ్మా, ప్రయాణం చేసి బాగా అలసిపోయాము, కడుపు నిండా తిన్నాము, వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం. అలాగే మావయ్య గారు. జాగ్రత్త. పదవే, పడుకుందాం. పదండి. రా తాతయ్య. హలో మేడం. ఏంటి బామ్మని బానే బొట్లో వేశావు? ఈరోజు చేతులకు గాజులు వేయించుకున్నావు, రేపు తాతయ్య చేతి కూడా ఆస్తి కూడా రాయించేసుకుంటావు. ఎంతైనా పిహెచ్డి స్టూడెంట్వి కదా. జానతనంలో అయినా నీకివేం అంతాయిలే. పీపీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మీద కన్ను పడ్డాక ముక్కు పుడకలు, చేతి గాజులు నీకేం అంతాయి?
ఇప్పుడు ఆఫీస్లో తిష్ట వేసావు కదా, ఇంతకంటే పెద్ద ప్లాన్ ఏదో వేసుంటావు. మీకు ప్రమోషన్ గురించి మెయిల్ చేస్తాను, ఒకసారి చూడండి. రేపు ప్రోగ్రామ్ డిస్టర్బ్ కాకూడదు. హలో, నేను అడుగుతున్నదేంటి, నువ్వు చెప్తున్న సమాధానం ఏంటి? నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు జరిగిన ఒక సంఘటన చాలా గుర్తుండిపోయింది. అప్పుడు క్లాస్ సరిగ్గా గుర్తులేదు. మా లెక్కల మాస్టరు రోజు నన్ను తిట్టేవారు. కొన్ని రోజులు ఆయన్ని మెప్పించడానికి ట్రై చేశాను. ఆయన అది అలసిగా తీసుకొని ఇంకా తిట్టడం మొదలుపెట్టారు. అప్పుడు నేను స్కూల్కి వెళ్ళనని ఏడుస్తుంటే మా నాన్న ఒక మాట చెప్పేవారు, ఎవరైనా తిడితే మనం అవి తీసుకుంటే మనమవుతాయి అని. వదిలేస్తే అది ఏమవుతుంది అని అడిగారు. మీకు అర్థం చేసుకునేంత మెచ్యూరిటీ లేదని నాకు తెలుసు. నేనే చెప్తాను, తీసుకోకపోతే ఆ తిట్లన్నీ వాళ్ళకే వెళతాయి అని. ఆ రోజు నుంచి లెక్కల్లో నాకే ఫస్ట్. ఏంటే లెక్చర్లు ఇస్తున్నావు? నేను లెక్కల మాస్టరు, నువ్వు స్టూడెంటా? ఎలా అనుకున్నా నువ్వు ఫెయిల్ తెలుసా? నేనిచ్చిన సమ్కి నువ్విచ్చిన ఆన్సర్ తప్పు. ఏంటి అర్థం కాలేదా? నేను నిన్ను పెళ్లి చేసుకుని నీకు బతుకునిస్తే నువ్వు అందులో ఫెయిల్. యు ఆర్ ఎ బ్యాడ్ స్టూడెంట్. 2 ఐడియాలు క్లిక్ అయ్యేసరికి కళ్ళు నెత్తికెక్కాయా? నేనంత వెధవలా కనిపిస్తున్నానా? మీరెలా కనపడుతున్నారో చెప్పే ధైర్యం నాకుంది. వినగల ధైర్యం మీకుందా? ఏంటండి, మీకు నిద్ర పట్టకపోతే తిరగండి. పడుకున్న దాన్ని నన్నెందుకు లేపి తీసుకొచ్చారు? ఓసే పిచ్చిదానా, అటు చూడు.